హలో వెల్కమ్ టు పొలిటికోస్. భారతదేశంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎన్నో విప్లవాలు లేచి ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను. అందులో భాగమే తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలు. కూడుగూడు గుడ్డ కోసం మొదలైనటువంటి ఉద్యమం పూర్తిగా కూడా ఆత్మ గౌరవమే అంతిమ లక్ష్యంగా కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఉన్నాయి. స్వరాజ్యంలో సొంత రాష్ట్రం ఉండాలి, ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలి అంటే తెలంగాణ ప్రజలు ఏకం అవ్వాలి అని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణార్పణ చేశారు, ఎంతోమంది లాఠీ దెబ్బలు తిని రక్తాన్ని చిందించారు. ఒక విధంగా చెప్పాలి అంటే తెలంగాణ గడ్డ ఎరుపెక్కిన ఒక ఉద్యమాన్ని అయితే తలపించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో సొంత రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ తల్లిగా చెప్పుకునేటువంటి సోనియా గాంధీ మనకి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో 24 జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించిందనే చెప్పాలి. అయితే 1 ఇయర్ పాలనలో ప్రజా ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. మరి దీనికి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, గతంలో 10 ఏళ్ల కాలం పాటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఫెయిల్ అయింది, అసలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి పనులు చేపట్టాలి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు పాటించేటట్టు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ మధ్య ఒక సమిష్టి కృషి ఎలా ఉండాలి, ఒక చొరవ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి కొన్ని అంశాలను అయితే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎంఆర్పిఎస్ కోఆర్డినేటర్ మాతంగి వదేల్ గారు. ఆయన అడిగి మరిన్ని అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. పొలిటికోస్కు స్వాగతం. ముందుగా థ్యాంక్ యూ. సో గతంలో ఎన్నో పాలనలు చూశారు, దీనికి సంబంధించి కూడా గతంలో 10 ఏళ్ల పాలన సాగించింది బీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు 1 ఇయర్ పాలన సాగిస్తుంది తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్. ఎట్లా ఉందన్న పరిపాలన 1 ఇయర్లో? అంటే 10 ఏళ్ల పాలనకు సంవత్సర పాలనే కులమానం చేసి జడ్జి చేయడం తప్పు. ఫస్ట్ 10 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, ఆయనకు భిన్నమైన స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పరిపాలన కొనసాగిస్తుందా లేదా అనే ప్రశ్న లేవనెత్తుకోవడం మొదట నా దృష్టిలో తప్పు. ఎందుకంటే 10 ఏళ్ల కాల పాలన సంవత్సర కాలంలో రూపుమాపలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో మాత్రం ఎంత స్పీడ్గా పాలన కొనసాగించాలని ప్రయత్నం చేశాడో అంతే వెనక్కి తగ్గుతూ పాలన కొనసాగిస్తున్నట్టుగా రేటింగ్ కూడా ప్రజల్లో అదే విధంగా కనిపిస్తుంది. స్వపక్షంలో ఉన్న విపక్షాన్ని నెగ్గడమే రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలం గడిచిందని నేను భావిస్తున్నాను. స్వపక్షంలో ఉన్న విపక్షాన్ని నెగ్గడానికి ఈ సంవత్సర కాలంలో సక్సెస్ అయ్యాడు. కాంగ్రెస్లో ఉన్నటువంటి భేదాలు సమసిపోయినట్టేనా? 100%గా. ఈరోజు సంవత్సర పాలన మీద చూస్తున్నప్పుడు అందరు కూడా ఏకమై ముందుకు పోతున్న ప్రక్రియ జరుగుతుంది. ఇక మా తప్పులు ఎక్కడ బయటపడతాయో, ఈ 10 ఏళ్ల కాలంలో మేము చేసిన దోపిడీ అంతా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఎక్కడ బయట పెడతాడో, ప్రధానంగా రేవంత్ రెడ్డిని మేము అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాం కనుక ఇప్పుడు అధికారంలోకి రేవంత్ రెడ్డి వచ్చారు కనుక రావడంతోనే మా మీద పడి మాకేదో ఇబ్బంది పెడతారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు కూడా, కేటీఆర్ కేసీఆర్ అందరు కూడా దాన్ని చిన్న అంశం దొరికినా పెద్దగా భూతద్దంలో ప్రజల్లోకి ఓ ప్రజా పోరాటం వైపు తీసుకుపోయే ప్రక్రియ కొనసాగించారు. దానిలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలు కూడా ఒక ఏడాది కాలం సమయం ఇస్తారు. దాన్ని ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అర్థం చేసుకోకుండా మా మీద చర్యలు తీసుకుంటే మేము ప్రజా పోరాటం చేస్తున్నాం కనుకనే మా మీద ఈ చర్యలు తీసి మమ్మల్ని జైలు వేస్తున్నారు, ఇవి అక్రమ కేసులు అని చూపించుకోవాలని తప్పించుకోవాలని ఓ ప్రయత్నం చేసి ఏ చిన్న సమస్య దొరికినా ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యేసి ప్రభుత్వం ఏదైనా చర్య చేస్తే దాన్ని ప్రజా పోరాటంగా ప్రజల సమస్య కోసం పోరాటం చేస్తేనే మా మీద ఈ చర్యలు జరుగుతున్నాయని చెప్పే ప్రక్రియ చేసింది. కానీ దాంట్లో ఫెయిల్ అయింది. ప్రభుత్వం కూడా తెలివిగా వాళ్ళ పట్ల తీసుకునే నిర్ణయాలను నెమ్మదిగానే తీసుకుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అభినందించవచ్చు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కాలానికి ఇప్పటికీ తేడా చూసినప్పుడు చాలా తేడా కనిపిస్తుంది. అప్పుడంత స్పీడ్ కూడా కనిపించదు. ఏ అంశాల్లో తేడా కనిపించిందని ప్రస్ఫుటంగా? అభివృద్ధి అంశంలో కేసీఆర్ చూపించిన రంగులు, లేకపోతే కేసీఆర్ చూపించిన అక్రమ కట్టడాలు, కేసీఆర్ చూపించిన అద్భుతాలు, కేసీఆర్ అప్పులు చేసి ఉచితాలు ఇచ్చిన ప్రక్రియ జరగదు. ఇప్పుడు జరగదు. ఎందుకు జరగదు? అప్పుడు విద్యుత్కు కూడా కేసీఆర్ అప్పులు చేసే ఫ్రీ విద్యుత్ ఇచ్చాడు.
ఓకే, కాళేశ్వరానికి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి పెట్టాడు. అంటే ప్రతి దానికి అప్పులు తీసుకొచ్చి పెట్టాడు. మిగులు బడ్జెట్ 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఈరోజు లక్షల కోట్ల అప్పులకు తీసుకొచ్చి పెట్టాడు. ఈ అప్పులకు వడ్డీలు కట్టాలి, రాబడి చూసుకోవాలి, మళ్ళీ పెట్టుబడులు పెంచాలి, మళ్ళీ కొత్త అప్పులు సృష్టించాలి. ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రక్రియ. అటు దిశగా రేవంత్ రెడ్డి గారు ఒక్కడు కూడా ఇప్పటికి వేయలేదనేది నేను స్పష్టంగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే స్వపక్షంలో ఉన్న విపక్షాన్ని అధిగమించడానికి సంవత్సర కాలం సరిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఇక ప్రజాపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జరిగింది ప్రజాపాలన అని చెప్తే మాత్రం ప్రజలు అది విశ్వసించే కాడ లేరు. ప్రజలకు ఇచ్చిన హామీలను 100కు 100 రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ అమలు చేయలేదు. సంవత్సర కాలమైనా దాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ మీద ఉన్నంత వ్యతిరేకత మాత్రం ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద లేదు. అంత వ్యతిరేకత రాకముందే జాగ్రత్త పడి ప్రజలకు ఏం కావాలో దాన్ని ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. సో పథకాల విషయం దగ్గరికి వెళ్తాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లోనే ఖచ్చితంగా కూడా ఉచిత బస్సును ప్రవేశపెట్టింది మహిళల కోసం. సో ఎంతోమంది మహిళలు కూడా బయటకు వచ్చారు. రానటువంటి వాళ్ళు స్వయంగా వాళ్ళ ఖర్చులను తగ్గించుకొని కొంత మిగులు బడ్జెట్ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఇక ఉచిత విద్యుత్ కానివ్వండి, మహాలక్ష్మి గ్యాస్ పథకాలు, ఇవన్నీ పథకాలు సక్సెస్ అవ్వలేదంటారు. అంటే దీంట్లో 2 అంశాలు మాట్లాడుకోనికి అవకాశం ఉంది. మొదట పథకాలు ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాయి, వాటి వల్ల ప్రయోజనం ఏంటి అనేది మాట్లాడుకున్నప్పుడు ఉచిత బస్సు పథకం చాలా గొప్ప పథకమే. కాకపోతే దానికి ఒక లిమిటేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్లాంటి లిమిటేషన్ ఉండాలంటారు? ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఇస్తేనే ఉచిత బస్ టికెట్ ఇచ్చిందంటే పేదవాడికి చెందిన ఉచిత పథకం కింద దాన్ని జమ చేయవచ్చు. అలా కాకుండా ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా ఉచిత బస్సు కోసం వెయిట్ చేస్తున్న సందర్భం క్లియర్. నేను హైటెక్ సిటీలో చూడండి ఇప్పటికి పోయి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రధానంగా హైదరాబాద్ అంటేనే ఆటోల అడ్డా. వాళ్ళ జీవన విధానం చాలా దరిద్రంగా మారిపోయి ఉన్నది. నిజంగా పూట గడవని పరిస్థితులలో ఆటో డ్రైవర్లు కూడా ఈరోజు ఉన్నారు. అంటే ఒక పథకం రావడం వల్ల ఇంకో వర్గానికి నష్టం జరగకుండా ఉండాలి. ప్రధానంగా ఆ లోటును సవరించే కాడ మరో పథకాన్నన్నా ప్రవేశపెట్టాలి. ఉచిత బస్సు పథకం వచ్చింది, స్వయం కృషితో బతికే ఆటో డ్రైవర్ జీవనం చిల్లుబడ్డది. మరి దాన్ని పూడ్చే ప్రక్రియ కూడా జరగాలి కదా వెంటనే. అది జరగకపోవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కదా ఆ కుటుంబాల నుండి. దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఓకే, ఇక మహాలక్ష్మి ఉచిత కరెంటు ఇవి అంటారా? నేనేమంటానంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో ఏవి ప్రజలకు అవసరం, ఏవి ప్రజలకు అవసరం లేదు అనేది చూడాలి. అవి చూడకుండా ఉన్నత వర్గాలను, పేద వర్గాలను, మధ్యతరగతి వాళ్ళను ఒకే గూటి కిందికి తీసుకొచ్చేసి అందరికీ ఒకే పథకం అమలు చేస్తే మాత్రం అసమానతలను రూపుమాపడం కాదు. అది లబ్ధిదారులందరూ సమానంగా ఉన్నట్టు కాదు. ఓకే, దానివల్ల సమాజంలో ఇంకా అస్పృశ్యలు పెరుగుతూ ఉంటుంది, ఇంకా విభజన పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదే బస్సులో వస్తుంది, కూలికి పోయే వాళ్ళు అదే బస్సులో వస్తున్నారు. ఆమెకు డబ్బులు మిగులుతున్నాయి. 1,00,000 రూపాయలు ఉన్నామే 100 రూపాయల టికెట్ కొట్టుకొని రావడం ఆమెకు సమస్య ఏం కాదు. కానీ ఆమెకు కూడా ఉచితం ఇచ్చి ఏం చేస్తున్నాం మనం కదా. ఇప్పుడు ఏ ఉద్యోగస్తులు అయితే వాళ్ళు ఉచిత బస్సు లేకపోతే ఆటోలను తీసుకునే కాడ ఉంటుంది కదా. అంటే ఆటో జీవన విధానానికి ఆటో డ్రైవర్ల బతుకు కూడా కొంచెం భరోసా ఉండేది కదా. అంటే ఏ స్కీమ్ తెచ్చినా సమ్ ఆఫ్ బౌండరీ పెట్టాలి. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పరిపాలన సాగించిన కాలంలో వృద్ధుల కోసం కొంత చేయూతినివ్వడం కోసం, వారు పడే కష్టాలను దగ్గరుండి వారికి అభయహస్తాన్ని అందించడం కోసం 200 రూపాయల పెన్షన్ అయితే ఏర్పాటు చేసింది. సో ఆ దిశగానే కొన్ని ఏళ్ళు కూడా పరిపాలన. దీన్ని రూపుమార్గనికి మార్గాలు లేవా? 6,000 రూపాయలు వృద్ధులకు ఇస్తున్నావు, అదే 6,000 ఉపాధి యువకుడికి ఇస్తే ఆ కుటుంబాన్ని పోషించుకుంటాడుగా. అంటే రోడ్డు మీదకి పంపిన పరిస్థితులు ఉన్నాయి కదా. తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకి వదిలేసి చట్టాలు ఎవరు చేయాలి? పాలకపక్షాలే కదా చట్టాలు చేయాల్సింది. సాధ్యమైతే ఉద్యోగస్తులైన పిల్లలు తల్లిదండ్రులను చూసుకోకపోతే ఒక చట్టం తీసురా. లేదు పిల్లలే లేరు, అనాథలుగా వృద్ధులు ఉన్నారు, వృద్ధాశ్రమం పెట్టు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచు. నేను వృద్ధులకు పెన్షన్ ఇవ్వద్దు అంటలేను, కానీ యువకులకు ఉపాధి ఎందుకు లేకుండా పోతుంది అనేది అడుగుతున్నా.
సో ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుందంటారా ఇప్పుడు? వెళ్ళాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పెట్టుబడులు తేవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలను పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో దళితుల కోసం దళిత బంధు పెట్టారు. ఒక దళితుడికి 10 లక్షల రూపాయలు మళ్ళీ రిటర్న్ పే చేయకుండా ఫుల్ 100% సబ్సిడీ లోన్ ఇచ్చారు. 100% సబ్సిడీ. ఓకే, ఒక వ్యక్తి మారడానికి 10 లక్షలు ఇచ్చి వాళ్ళని పార్టీ కార్యకర్తలను చేసుకున్నారు. తద్వారా దళితులందరూ బాగుపడ్డారు కాదా? అదే ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో 100 మందికి ఇస్తే 100 మందిని కలిపి ఒక యూనిట్ చేసి 100 మందికి ఇచ్చే ఈ 10 లక్షల సబ్సిడీ లోన్ ఏదైతుందో ఆ యూనిట్ కింద చేసి ఒక పరిశ్రమ అందిస్తే 1000 మందికి ఉపాధి ప్రత్యక్షంగా. అంటే ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ఉపాధి కోసం రేవంత్ రెడ్డి సర్కార్ విశేషంగా కృషి చేస్తుంది. మనం చూసుకున్న లఘుచర్ల సంఘటన మనం చూసుకోవచ్చు. ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతుల బిడ్డలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రైవేట్ సెక్టర్ అన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు ఎట్లా ముందుకెళ్తుంది అంటే దీని మీద అసలు ఇక్కడ ఎక్కడైనా కానీ అప్పుడు మల్లన్న సాగర్ తెచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కదా మల్లన్న సాగర్ నిర్వాసితుల మీద అందరినీ కలుపుకొని పోయింది. అంటే ఒక పరిశ్రమ వచ్చేటప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలకు కొంత ఇబ్బంది ఏర్పడడం సహజం. వాళ్ళ ఆస్తులు హరించడం కూడా సహజం. అంటే వాళ్ళ భూములు కూడా ఆ సంస్థలకు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. తద్వారా ఒక భావనలోకి వస్తారు ప్రజలు. అయ్యో మా ఆస్తులన్నీ పలానా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకో ప్రభుత్వం చేతిలోకి పోతున్నాయి, మా భావి తరాలకు మేమేమి ఇవ్వాలి అనే భావనలోకి పోతారు. ఇక్కడ ముందుగా ప్రభుత్వాలు చేయాల్సింది ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఆ నష్టాన్ని సవరించే విధంగా ప్యాకేజీనిచ్చి ప్యాకేజ్ అంశాన్ని మొత్తం ముట్టజెప్పిన తర్వాత ప్రజలకు విశ్వాసం కలిగిన తర్వాత ప్రాజెక్టును లాంచ్ చేసుకుంటే సమస్య రాదు. ప్రతిపక్షాలు పోయి రెచ్చగొట్టినా ప్రజలు నిలబడి ఉంటారు. అది జరగకుండా కొద్దిమందికి పార్టీ కార్యకర్తలు ఉన్న వాళ్ళని పెట్టేసి ఇతర పార్టీల వాళ్ళని విస్మరిస్తే ఇతర పార్టీల వాళ్ళు ఇలాంటివే చేసుకుంటూ వస్తారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా అదే జరుగుద్ది. అంటే అభివృద్ధి జరిగే క్రమంలో స్థానికంగా ఉన్న ప్రజలకు నష్టం జరుగుద్ది. ఆ నష్టాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఆ నష్టాన్ని సవరించి పూరించే పథకాన్ని బడ్జెట్ను ఆ ప్రజలకు కేటాయించాలి. ప్యాకేజీను ఆ ప్యాకేజ్ సక్రమంగా పంపిణీ చేసి ఆ తర్వాత ప్రజల ఆమోదంతో పరిశ్రమ తీసుకొస్తే స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి దొరుకుద్ది. ప్రభుత్వం పైన ప్రజలకు కూడా విశ్వాసం పెరుగుద్ది. సో అభివృద్ధికి సంబంధించి కూడా హైదరాబాద్ నగరాన్ని ఇటు తెలంగాణను కూడా ప్రపంచంలో ఒక మార్కుగా చూపించాలనేది రేవంత్ రెడ్డి గారి పరిపాలన లక్ష్యం అని చెప్పేసి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన హైడ్రాని తీసుకొచ్చారు. మూసి ప్రక్షాళన అనే ఒక పెద్ద సంకల్పాన్ని ముందేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎట్లా వైఖరి ఎట్లా తీసుకోవాలి బీఆర్ఎస్ వ్యతిరేకించడము అంటే దా అంశాన్ని మాట్లాడడానికి ముందు బీజేపీ వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉంది. ఎట్లా? నర్మదా నది గంగా నది ప్రక్షాళన స్కీములు తెచ్చింది ఎవరు? బీజేపీ వాళ్ళే కదా. ఇప్పటికీ గంగా నది ప్రక్షాళన కోసం పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేస్తుంది కదా. సబర్మతి నది కూడా చేసింది కదా. అంటే మన సహజ వనరులను మనకు ప్రధానమైన వాటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మనిషి యొక్క జీవన విధానంలో ఒక భాగం. దాన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే మనం శుభ్రమైన వాతావరణం తీసుకుంటాం. తద్వారా మనిషి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మీరు పాలించే రాష్ట్రాల్లో ఉన్న మురికి కాలువలను సాఫ్ చేయడానికి మీరు పథకాలు తేవచ్చు, నదులను సాఫ్ చేయడానికి మీరు పథకాలు తేవచ్చు. ఇక్కడ మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ అలాంటి స్కీమ్ తెస్తే దాన్ని తప్పు, దానికి సైడ్ వాల్ కట్టుకుంటే సరిపోద్దని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే ఎంత హాస్యాస్పదం. రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మురికి ప్రక్షాళన విషయంలో ఎవరెవరైతే అబ్జెక్షన్ చెప్తున్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి ఇవ్వాలి. ఒక సంవత్సర కాలం మురికి ప్రక్షాళన కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ఆపుకొని దాని మీద తిరుగుబాటనో ప్రజల పక్షమనో పోరాటమనో మూసీ నది ప్రక్షాళన అడ్డుకుంటామనో చెప్పే వాళ్లకు ఒక ఏడాది కాలం మూసీ నది ఒడ్డున నివాస స్థలాలు ఏర్పాటు చేసిస్తే అప్పుడు వచ్చి మాట్లాడతారు. వాస్తవానికి చూడండి మూసీ నది ఎంత జీవ వైరుధ్యానికి ఎంత గొడ్డలి పెట్టుగా మారిందో. దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన చేయడమే కాదు, దాన్ని సుందరీకరణ చేయాలి. అక్కడ పర్యాటక రంగాన్ని కూడా పెంచే ప్రక్రియ జరగాలి. హుస్సేన్ సాగర్ చూసుకుంటే ఒకప్పుడు మంచినీటి సరస్సు అది. ఈరోజు ఏంటిది?
మురికి కుంపటి సెప్టిక్ ట్యాంక్ అభివృద్ధి జరగాలి, కానీ సహజ సంపద పాడు కావద్దు. అభివృద్ధిని కోరుకునే చోట సహజ సంపద కొంత నష్టం జరిగితే దాన్ని సవరించే ప్రక్రియలు కూడా జరగాలి ప్రభుత్వాలు. ఆ పని చేస్తామంటే అడ్డుకోవడం హాస్యాస్పదం కాక మరొకటి కాదు. ఇక బీఆర్ఎస్ మరి పెద్ద ఆయన కేసీఆర్ ఆ రోజు ఆయన ఏ స్థాయిలో ఉండి మాట్లాడాడు అంటే ఏ కోణంలో ఏ కోమాలు ఉండి మాట్లాడాడు, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ళ లెక్క చేతిలో పోసుకొని తాగేటట్టు చేస్తా అన్నాడు. మిషన్ భగీరథలో మరి చేసిండా? చేయలే. చుట్టూ ఆకాశ అరణ్యాలు తీసుకొస్తా, దీన్ని అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. చేసిండా? చేయలే. అక్రమ నిర్మాణాలు ఎంతటి వాళ్ళనైనా మేము చేసేస్తాం, దాని మీద రాజకీయ ఆపేక్ష ఏది ఉండదు, ఎవరిని ఉపేక్షించాం, ఎంతటి వాళ్ళైనా నా పార్టీ వాళ్ళైనా కూలగొట్టిస్తా అన్నాడు. మరి కూలగొడితే హైడ్రా కూలగొడితే అడ్డుకుంటున్నది ఎవరు? అదే బీఆర్ఎస్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా తెచ్చిన స్కీమ్ ఏం లేదు, అసలు పేరు మారింది అంతే. మూసీ నది ప్రక్షాళన ఆయన హయాంలో వచ్చిందే, హుస్సేన్ సాగర్ ఆయన హయాంలో వచ్చిందే. ఓకే, ఇకపోతే హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామన్నది కేసీఆర్ కదా ముఖ్యమంత్రి హోదాలో. కాకతీయలో భాగం అనుకోవచ్చా చెరువులు పూడికెళ్ళి తీయడంలో? బీఆర్ఎస్ అవును సక్సెస్ అయిందంటారా? సక్సెస్ అయిందా అంటే ఒకటి మంచిని మంచిగా చెప్పాలి, చెడును చెడుగా చెప్పాలి. కొంతవరకు చెరువుల పూడిక తీత మాత్రం పల్లెల్లో మెరుగైన ప్రక్రియ జరిగింది, కానీ కాళేశ్వరం మాత్రం ఖరాబ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ చెరువులో పూడికల పేరిట మొత్తం చెరువులను కబ్జా చేసిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిన కొలు నిజం ఉందంటారా దీంట్లో? ప్రభుత్వాలు విమర్శించడం కంటే ప్రభుత్వాలు కార్యాచరణ చేయాలి. ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో కూడా ఆడుకోవద్దు. ప్రభుత్వం అంటే ఏంటి? ఫైనల్ జస్టిసే కదా. అంటే మీలో అధికారం ఉంది, విచారణ చేయనీకి అన్నీ తెలిస్తేనే మీరు ఒక మాట మాట్లాడాలి. ప్రభుత్వం మనదై ఉన్నప్పుడు ఆరోపణ ఎట్లుంటుంది? అమలే ఉండాలి. ప్రభుత్వం మనదైతే మనకు నివేదిక ఉంటుంది. ఓకే, కేసీఆర్ దొంగ అని మీకు తేలింది అనుకో, దొంగ అయితే అరెస్ట్ చేసి లోపల అధికారం మీదే కదా. గతంలో బీజేపీ కేంద్రంలో ఉండి అనునిత్యం ఇక్కడ బీఆర్ఎస్ మీద ఏం మాట్లాడేవాళ్ళు బీజేపీ వాళ్ళు? బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ గారు కానీ ఏం మాట్లాడేది? కాళేశ్వరంలో 100 కోట్లు దొబ్బిండు కేసీఆర్ దొంగ అన్నాడు. మరి ఈ దొంగ అని తెలిసి అధికారంలో ఉండి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ప్రశ్న. అంటే ఒకటి లీగల్గా అంశాలన్నీ క్లియర్ చేసినప్పుడే ఆరోపణ చేసి అరెస్ట్ చేసి లోపలేయాలి. మనం అధికారంలో ఉండి ఆరోపణ చేస్తే అది రాజకీయ కుట్ర కోణంలో కనిపించి దోషికి మద్దతు దొరుకుద్ది ప్రజల్లో. మంత్రిగా నేనే ఉంటే, ముఖ్యమంత్రిగా నేనే ఉంటే నేను ఆరోపణ చేసి అరెస్ట్ చేస్తలేనంటే అర్థమైంది తప్పుడు ఆరోపణ చేసినట్టే కదా, నా ఆరోపణలో పసలైనట్టే కదా. ఆరోపణ కంటే కార్యాచరణ చేసి అమలు చేయడమే గొప్ప విషయం ప్రభుత్వాలది. ఆరోపణలు చేయడం రాజకీయం ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేతిలో అన్ని అధికారాలు ఉంటాయి కనుక తప్పని తేలితే వెంటనే కార్యాచరణ చేసి లీగల్ అంశాలన్నీ చూసుకొనేసి అరెస్ట్ చేసి లోపలేసేయాలి. ఇక ప్రజల్లో తప్పు చేసిన వాడికి మద్దతు రాదు. అంటే భారతదేశంలో ఒక చట్టం అనేది ఉంది కదా, చట్టానికి లోబడే చెప్తున్నా. చట్టాన్ని అమలు చేసేది ఎవరు? ప్రభుత్వాలే కదా, ఫైనల్ ప్రభుత్వాలే కదా. ప్రభుత్వం ఆదేశిస్తేనే కిందున్న చట్టం కానీ, ఐపీఎస్ కానీ, కోర్టు కానీ దాని మీద చర్యలకు ముందుకు పోతూ ఉంటుంది. అంటే సాక్ష్యాలు, ప్రాథమిక సాక్ష్యాలు సేకరించే కాడ చట్టం ముందుకు పోవాలంటే ప్రభుత్వ ఆదేశాలు ఉండాలి రాజకీయ నాయకుల మీద. ఆ ఆదేశాలు ఇచ్చి చట్టపరంగా రావాల్సిన సాక్ష్యాలను తెచ్చుకొని ఆ సాక్ష్యాల మేరకు అరెస్ట్ చేయాల్సిన అధికారం ప్రభుత్వం దగ్గర ఉండి కేసీఆర్ తప్పు చేసిండు అని మనం ఆరోపణలు చేసి కాలయాపన చేస్తే కేసీఆర్కు ప్రజల్లో మద్దతును పెంచే ప్రక్రియ అనేది నేను అంటున్నా. అంటే దాంట్లో నిజం ఉన్నదా అబద్ధం ఉన్నదా అనేది పక్కకు పెడితే అది నిజమే అయితే వెంటనే అరెస్ట్ చేయాలనేది చెప్తున్నా. గతంలో బీజేపీ 9 ఏళ్ల కాలం కేసీఆర్ను దొంగ అని ఒక్కరోజు అరెస్ట్ చేయకపోవడం వల్ల తెలంగాణలో బీఆర్ఎస్కు సరిసమానమైన పార్టీ బీజేపీ అని ప్రజలు నమ్మలే. అందుకే కాంగ్రెస్ని నమ్మి ఓటేసిండ్రు. మీరు అదే ప్రక్రియ చేసి కేసీఆర్ దొంగతనం చేసిండు, లేకపోతే మోసం చేసిండు, చీటింగ్ జరిగిందని మీరు మాట్లాడితే దాన్ని కార్యాచరణ చేయకపోతే రానున్న రోజులలో మీరు చెప్పేది తప్పు, కేసీఆర్ ఏదో రైటే చేసి ఉంటాడు అని ప్రజలు నమ్ముతారు. అంటే ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పాలన మీద దాడి చేస్తున్నాయి, తెర వెనుక దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తూ సపోర్ట్ చేసుకుంటున్నాయి అంటున్నారు కదా, ఇది ఎంతవరకు సమంజసం?
అంటే అది 100కు 100 నిజమయ్యే అవకాశమే ఉంటుంది. ఎందుకు అవకాశం ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా 9 ఏళ్ల కాలంలో దొంగ ఎవడో మీకు తెలుసు. బీజేపీకి మీరే వస్తారు, మీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు, కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు, సాక్షాత్తు ప్రధాని వచ్చి మాట్లాడతారు. ఏమని? గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ తెలంగాణను దోసుకున్నాడు, మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కేంద్ర సంస్థలన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి కదా, ఎందుకు చేయలేదు? ఇంటర్నల్గా ఉన్న దోస్తాను. దొంగ ఎవడో నీకు తెలిసినప్పుడు, దండించే అధికారం నీ దగ్గర ఉన్నప్పుడు, ఆ బెత్తం నీ దగ్గర ఉన్నప్పుడు బెత్తము ఆ ఒంటి మీద ఎందుకు పడలేదు? ఇది ప్రశ్న. అంటే అతను నీకు ప్రియ శిష్యుడు కావాలి, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా సంబంధాలు ఉండాలి, అంతే కదా. ఈరోజు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళకు మింగుడు పడడానికి కారణం కూడా ఇదే అయి ఉంటుంది. ఎందుకు? దేశంలో కాంగ్రెస్ లేకుండా చేస్తే సెక్యులరిజం ఉండదు. బీజేపీకి దేశంలో కాంగ్రెస్ను కనుక లేకుండా చేస్తే భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదమే ఉండదు. అదే లక్ష్యంగా పోతుంది అంతే, 100%గా కనిపిస్తుంది కదా. కులగన్న ఎందుకు చేయవు? మతగన్నకు సిద్ధమంటావు, కులగన్న ఎందుకు చేయం? నీ కులం, నీ మతం నుండి పుట్టిన కులాన్ని లెక్కించవు, కానీ మరి మతాన్ని లెక్కిస్తా అంటావేంది? నువ్వు కులాన్ని లెక్కించకపోతే కులంలో పుట్టిన నాకు నష్టం జరుగుతుంది, నా ఆర్థిక అసమానతలు ఇంకా పెరుగుతున్నాయి. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఏమని? మోదీ ఏమని? కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కోసమే కుల రాజకీయాలు చేస్తుంది, కులగణన అంశాన్ని ముందుకు మరి తీసుకుని మతగన్న ఏమంటారు? మతగన్న చేస్తే ఏమంటారు? మతగన్నకు మేము సిద్ధమన్నారు కదా, అది ఓట్ బ్యాంక్ రాజకీయం కాదా? హిందువుల జనాభా చూపించి ఒకవేళ తగ్గితే పెంచండి అని చెప్పనిక, లేదు హిందువులో ఇంతమంది ఉన్నాం ముస్లింల మీద దాడి చేయమని చెప్పనిక, మతగన్న ఎందుకు? భారతీయత లెక్క తీస్తామనండి, ఐక్యత కోరుకుంటే భారతీయత లెక్క తీస్తామనండి. జనగణన, కులగణనద్దు, మతగణనద్దు, జనగణన చేయి. మరి జనగణన అంటలేవు కదా. కాంగ్రెస్ ఏమో కులగణన అంటది, నువ్వు మతగణన అంటావు. ఓకే, కాంగ్రెస్ కులగణన అంటేనేమో ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తుంది, మతగణన నువ్వేమో దేశ ఐక్యత కోసం మాట్లాడుతున్నట్టు. ఐక్యత అంటే ఏంటిది? జనగణన చేస్తే కదా ఐక్యత. ఎవడే కులమైనా భారతీయత అంటే కదా ఐక్యత, ఎవడే మతమైనా భారతీయత అంటే ఐక్యత కదా. మరి కులగణన మతగణన కాకుండా నేను జాతీయ గణన చేస్తా అంటే అప్పుడు బాగుంటుంది కదా. సో మెయిన్ ఒక అంశం, కేంద్రం విషయంలోకి వచ్చాం కాబట్టి, ఏదైతే కేంద్రంలో అదానీ అంబానీలను కేవలం కేంద్ర ప్రభుత్వం పోషిస్తుంది, దోపిడీగా ప్రభుత్వ ఆస్తులు అన్నీ కట్టబెడుతుంది అని చెప్పేసి కూడా ఒక అంశం అయితే నిదానంగా తెర మీదకి వచ్చింది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? అసలు 100కు 100 నిజం. దేశంలో రాజకీయాలు రాజకీయ నాయకుల చేతుల్లో లేవు, రాజకీయ పార్టీల చేతుల్లో లేవు. ఇది తెర ముందు కనిపిస్తున్నది మనకు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులే. ఒకప్పుడు విద్యా సంస్థలు నడిపే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు, వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. ప్రజాసేవ, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభలో, చట్టసభల్లో పార్లమెంటు సభ్యులుగా ఉండేవాళ్ళు. ఈరోజు 100% వ్యాపార వర్గాల్లో ఉన్న వాళ్ళే కదా రాజకీయాలు చేస్తున్నది. సో ఒక ప్రధానమైన దేశాన్ని ప్రధానంగా పరిపాలన చేసే రాజకీయ పార్టీ దేశంలో చాలా అత్యధికంగా పెట్టుబడి వర్గం ఎవరు ఉంటారో వాళ్ళతో టైఅప్ అయి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు రిలయన్స్తో లింక్ అయి ఉన్నది అని చెప్పారు కదా, అప్పుడు కూడా దాని మీద అదే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా అదే లైన్లో కనిపించింది. అంటే భారతదేశంలో రాజకీయాలన్నీ పెట్టుబడి వర్గాలే నడిపిస్తున్నాయి తప్ప సేవా మార్గంలో, ప్రజాసేవ మార్గంలో రాజకీయాలు మాత్రం నడవట్లేవు అనేది స్పష్టం. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి అంటే ఎక్కడనైనా డబ్బు ప్రవాహం జరగాల్సిందే తప్ప నువ్వు 10 ఏళ్ళు సేవా ప్రభావం ఎంత చేసినా, ప్రవాహం ఎంత చేసినా, సేవ ఎంత చేసినా వ్యక్తికి డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఏర్పడుతున్నాయి. రాజకీయాలకు ఇది మంచిది కాదు కనుక నిజంగా ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్లో ఏం జరిగిందో అనే విషయం పక్క పెడితే, కాంగ్రెస్ 60 ఏళ్ల కాలంలో జరగనంత నష్టం, ఆర్థిక నష్టం బీజేపీ 14 ఏళ్ల కాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో అంతకంటే రెట్టింపు నష్టం జరిగింది అనేది స్పష్టం చూపిస్తుంది కదా. కేంద్ర బీజేపీ అభివృద్ధి చెందింది అని చెప్పేసి, జీడిపి పెరిగిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సగటు మానవుని జీడిపి పెరిగిందా? దేశ జీడిపి పెరిగిందని బిల్డింగులు కట్టించి అప్పులు తెచ్చి ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నది ఇప్పుడు భారతదేశం. నీకు నాకు తెలియకుండానే నీ మీద, నా మీద, నా పిల్లల మీద కూడా 10 లక్షల అప్పు ఉంది కదా ఇప్పుడు పుట్టే పిల్లోడి మీద కూడా. ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి? ఇందాక ఏదైతే మనం అనుకున్నాం,
కేవలం పెట్టుబడిదారుల వల్లనే కూడా రాజకీయాలు సాగుతున్నాయి అని తెలంగాణలో ఇది పూర్తిగా డిఫరెంట్ అయిందని చెప్పుకోవచ్చా? అంటే మార్పు రావాలి, మార్పు కావాలనే నినాదంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. అంటే కార్పొరేటర్లకు అతీతంగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చా తెలంగాణ? తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ ప్రజలు వాస్తవానికి తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ను చూసినప్పుడు 10 ఏళ్ళ అవకాశం కేసీఆర్కి ఇచ్చారు. ఈ 10 ఏళ్ళ అవకాశం తర్వాత 3వ విడత మళ్ళీ అవకాశం రావాలని కేసీఆర్ సాధ్యం కాని స్కీములు తెచ్చి ప్రజల్లోకి తోసేశాడు. రైతు బంధు, దళిత బంధు ఇవి సాధ్యం కాని బడ్జెట్కు మించినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా మనతో కాని అంశాలను తీసుకొచ్చి చేసి పెట్టాడు. కానీ ప్రజలు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలని స్పష్టంగా అనుకున్నారు కనుక బీజేపీ ఎంతో ఎఫోర్ట్ పెట్టినా, బీజేపీ ఎన్ని వర్గాలను కొనేసి ఫోర్స్ పెట్టినా, బీఆర్ఎస్ ఎన్ని పథకాలను తెచ్చి మేము అది చేసినాం అని చూపించినా, ఒక కాంగ్రెస్ను, ఒక రేవంత్ రెడ్డిని, ఒక సోనియా గాంధీని చూసి మాకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ రుణం కూడా తీర్చుకోవాలి అనేసి తెలంగాణ ప్రజలు స్పష్టంగా నమ్మిన కనుక గెలిపించారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక పథకాల విషయంలోనే ఇక్కడ పంచాయతీ వచ్చిపడింది. సాధ్యానికి అమలు కానివన్నిటినీ కూడా అమలు చేసి అప్పులు చేసి చివరి 2-3 ఏళ్ల కాలంలో కొన్ని స్కీములు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఓకే, అవన్నీ అప్పులు తెస్తూ ఈ స్కీముల పేరు మీద ప్రజలకు సంక్షేమం పేరు మీద పంపిణీ చేసింది. ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అవన్నీ చూసేసరికి అప్పులు పెరిగిపోయి ఉన్నాయి. ఓకే, అవే పథకాలను అమలు చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఆ పథకాల పేరు మార్చినా కానీ అమలు చేయడం సాధ్యం కాదు. ఆ పథకాల ప్లేస్లో కొత్త పథకాలను తీసుకురావాలన్నా సాధ్యం కాదు. అంటే ఇక్కడ క్లియర్గా ఒక విషయం ఏంటంటే వరుసగా 5 ఏళ్ల పాలన నాకు గనుక ఇస్తే తర్వాత పాలనలోకి వచ్చేవాడికి ఆర్థిక విధానం అర్థం కాకుండా పెంట చేసి వదిలిపెట్టిపోవడమే రాజకీయం. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే నేను నా వ్యక్తిగతంగా చెప్పట్లా, మన పక్కనున్న విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉద్దండుడే కదా రాజకీయాల్లో చంద్రబాబు గారు, ఆర్థిక విధానంలో కూడా ఉద్దండుడే కదా. మొన్న ఆయనే అన్నాడు కదా సాక్షాత్తు నిండు అసెంబ్లీలో, అసలు ఆర్థిక విధానం చూస్తే మనమేమో అమలు అంత ఇచ్చినాం, ఇవి ఎట్లా అమలు చేయాలో నాకు అర్థమవుతలేదు అంటాడు. అంటే తర్వాత పాలనలోకి వచ్చే వాడికి మనం బై మిస్టేక్ పుసుక్కున ఓడిపోయినమే అనుకో, వాడు వచ్చేవాడికి ఏం చేయాలో అర్థం కాక వాడు తర్వాత 5 ఏళ్లలో ప్రజలకి మళ్ళీ రాకుండా కావాలి. గింతే రేవంత్ రెడ్డి ఏదైతే ఈ చిక్కులోంచి బయటకు వచ్చే అవకాశం ఉందా మరి? రేవంత్ రెడ్డి ఫస్ట్ పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి కంట్రోల్లోకి రావాల్సిందే. అది రాకుండా రేవంత్ రెడ్డి ముందుకు పోవడం కష్టమవుతుంది. అసమ్మతిని అయితే అంటే స్వపక్షంలో ఉన్న విపక్షాన్ని అయితే మిత్రపక్షంగా చేసుకొని స్వపక్షంగా మలుచుకొని స్వయం పాలన మీద కొనసాగిస్తున్నాడు. దానిలో తప్పేం లేదు, అద్భుతంగా వెళ్తున్నాడు. ఓకే, వెళ్తున్న క్రమంలోనే ఆర్థిక లోట్లు ఉన్నాయి కనుక ఈ ఆర్థిక లోట్లను సవరించడానికి ఇండస్ట్రీస్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. కేంద్రం నుండి రావాల్సిన ఫండ్ ఏదైతే సక్రమంగా తీసుకొచ్చే బాధ్యత ఉంటుంది. అవి తీసుకొస్తూనే ఉపాధి మార్గాలను పెంచే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా నేను జనరల్గా మాట్లాడే అంశంలో సంక్షేమాల కంటే ఉపాధిని పెంచితేనే ప్రజల అభివృద్ధి జరుగుద్ది, ఒక సగటు మానవుని అభివృద్ధి జరుగుద్ది. సంక్షేమాలు ఎన్ని తెస్తే అంత సమాజాన్ని వెనకకు నెట్టడం జరుగుద్ది. సంక్షేమాలు కోరుకునే ప్రజలంతా ఒక అంతకు వాళ్ళు శ్రమకు దూరమైన ప్రజలుగానే గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సంక్షేమాన్ని చూసుకోవాల్సింది ప్రభుత్వం, ప్రజలకు కాదు. అంటే ప్రజలకు పెన్షన్ ఇచ్చి సంక్షేమం కోసమే ఇస్తున్నాం అనడం కంటే, ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి 6,000 ఇచ్చి వాళ్ళ బాగోగులు చూస్తున్నామంటే కాదు. దిక్కుమొక్కు లేని వృద్ధులు ఉంటే వాళ్ళకు వృద్ధాశ్రమాలు పెట్టాలి, వాళ్ళని అక్కడ తీసుకురావాలి, వాళ్ళని హక్కున చేర్చుకోవాలి, వాళ్ళని దత్తత తీసుకోవాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. యువకులు ఉంటే వాళ్ళతో 20,000 పని చేయించుకొని దాంట్లో 10,000 రూపాయలు ఆ వృద్ధాశ్రమానికి ఖర్చు వృద్ధులకు ఇచ్చే విధంగా ప్రక్రియ చేయాలి. అవి చేయకుండా ఈ దేశ జీడిపికి మూలమయ్యే యువకులనేమో ముసలి వాళ్ళని చేసి వృద్ధులకేమో మళ్ళీ సంక్షేమాల పేరు మీద మనము పథకాలను తీసుకొచ్చి ఈ పథకాలన్నీ ఆర్థిక బడ్జెట్ మీద లోటు బడ్జెట్గా చూపించే ప్రక్రియ చేసి ఇదంతా కూడా దేశంలో మనిషి అభివృద్ధికి అడ్డుకట్టగా మారుతూ ఉంటాయి. విద్యను ఉచితంగా ఇవ్వండి, ప్రైవేట్ సెక్టార్కు పోకుండా.
వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి, ప్రైవేట్ సెక్టార్ పోకుండా. ఓకే. ఇవి రెండు చేయగలిగితే ఇక నువ్వు సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆరోగ్యంగా ఉంటే నాకేమి ఉంటుంది, ఎస్. నాకేం పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందితే నాకు అవసరమా? లేదు. నాకు ఉచిత విద్య ఇస్తే, నా పిల్లలకు ఉచిత విద్య ఇస్తే రోజు కూలి చేసైనా బతుకుతా కదా. ఎస్. విద్యను వైద్యాన్ని ఉచితం చేయకుండా దాన్ని కార్పొరేట్ చేతిలో పెట్టి మా ట్యాక్స్ల మీద మళ్ళీ మాకే ఉచితాలు ఇస్తున్నాము, మేము సంక్షేమాలకు పెద్దపీట అంటే ప్రభుత్వాలది అది కరెక్ట్ కాదు. విధానం మారాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మోడల్ స్కూల్స్ మీద ఎట్లాంటి అభిప్రాయాలు ఎట్లా? ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏదైతే డిజిటలైజ్లో చూపించారో, ఏదైతే చెప్పారో యాజ్ టీజ్గా అమలు చేస్తే, నిజంగా చెప్తున్నాను అంటే మనం ముగ్గురు ముఖ్యమంత్రులను తీసుకున్నప్పుడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ప్రధానంగా మన జనరేషన్కి కనిపించే నాయకులు. వాళ్ళకంటే ముందు ఎన్టీఆర్. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఈ ముగ్గురిని తీసుకున్నప్పుడు ఈ ముగ్గురిని కలగలిపితే ఒక రేవంత్ రెడ్డి రావాలి, వస్తాడు కూడా. ఓకే. సో కొంతసేపు పొలిటికల్ అంశాలు పక్కన పెట్టేస్తే తెలంగాణ ఆత్మగౌరవం దిశగా కూడా ఎన్నో విప్లవాలు చెలరేగాయి. ఎంతోమంది మహిళలు రోడ్డెక్కిన పరిస్థితులు కూడా మీరు చూశారు, సమాజం కూడా చూసింది. ఈ నేపథ్యంలోనే గతంలో బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని హంగులతో ఆర్భాటాలతో రూపొందించారు. సో ఇదే నేపథ్యంలో 1 ఇయర్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా ఉండాలి, ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ నేపథ్యంలో ఉండాలి అని చెప్పేసి ఇది అందరి సమిష్టి కృషితో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితిలోనే. సో ఈ స్టేట్మెంట్కి సంబంధించి అసలు ఎవరి అభిప్రాయాలకు మీరు ఏకీభవిస్తారు? ఇటు కేసీఆర్కా అటు రెండింటిని కూడా నేను ఏకీభవించాను. కేసీఆర్ ఏమో అప్పుడు తెలంగాణలో బాగా డబ్బులు ఉండే, కేసీఆర్ తెచ్చిన బొమ్మకు బాగా నగలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చేసరికి తెలంగాణ అప్పుల పాలైంది, రేవంత్ రెడ్డి తెచ్చిన బొమ్మలకు నగలు లేకుండా పోయినాయి. ఇంతే. స్ఫూర్తి ఏమున్నది అంటున్నా. తెలంగాణకు స్ఫూర్తి చాకలేలమ్మ కదా, ఆమెను తీసుకో స్ఫూర్తిగా. చాకలేలమ్మకి ఒంటి నిండా ఆభరణాలు లేవు కదా? లేవు, సాదాసీదా మహిళ. అవును. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. అది చెప్పలే కదా, అది కానే కాదు. చాకలైలమ్మ రూపమే కాదు అంటున్నా. చాకలైలమ్మ గోల్చాడు పెట్టుకోదు, గోసి పెట్టుకుంటుంది. ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? ఆ రూపంలో తెలంగాణలో కింది వర్గాలు, బడుగు బలహీన వర్గాలన్న మహిళలందరూ కూడా గోల్చాడు పెట్టుకోలేదు, గోసి మాత్రమే పెట్టుకున్నారు. మరి గోల్చాడు పెట్టిన మహిళలను తీసుకొచ్చి మళ్ళీ చాకలైలమ్మ కంటగడతామంటే ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అవుతుంది. అది కాదు. కానీ కేసీఆర్ తెచ్చిన దొరసాని కంటే రేవంత్ రెడ్డి తెచ్చిన విగ్రహాన్ని కొంత ప్రజలు విశ్వసించవచ్చు, కానీ మా వర్గాలు మాత్రం విశ్వసించవు. ఎందుకంటే మా వర్గాలకు మొదటి నుండి కూడా తెలంగాణకు తల్లి చాకలైలమ్మే. ఆమె పోరాట స్ఫూర్తే తెలంగాణ సాధనకు సాధ్యమైంది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తెలంగాణ తల్లిని చాకలైలమ్మగానే చూస్తుంది. కింది వర్గాలు ఇది ముమ్మాటికి మర్చిపోవద్దు. పాలక వర్గాలు, పై వర్గాలు కనుక అవి ఎప్పటికీ వాటి రూపాలు కూడా ఆ విధంగానే వస్తాయి. ఇప్పుడు వచ్చిన బొమ్మ కూడా అదే రూపంలో వచ్చింది. నగలేవు. అప్పుడు ధనిక తెలంగాణ, ఇప్పుడు అప్పుల తెలంగాణ. ధనిక తెలంగాణలో ధనిక విగ్రహం వచ్చింది, అప్పుల తెలంగాణలో పేద విగ్రహం వచ్చింది, అంతే. సో ఏదైతే గతంలో ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దగ్గర తీసుకొని అంటే సాధించుకొని ఆత్మగౌరవ దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సాగించింది 10 ఏళ్ళు. అదే ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత ముందుకెళ్తుంది, పొలిటికల్గా నడిపిస్తుంది. ఎట్లా తీసుకుంటుంది? ఏ ఆత్మగౌరవం? బొమ్మ మారిస్తే ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలు. ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవకి సూచికగా చెప్పుకునేటువంటి బతుకమ్మని తీసేశారు, పూర్తిగా ఆత్మగౌరవం పోయింది అని చెప్పేసి కూడా ఇటు జాగృతి సంఘాల నేత కవిత గారు కూడా చెప్పడం జరుగుతుంది. కేటీఆర్ గారు కూడా ఎత్తుకున్న బతుకమ్మ లేదు, నా విగ్రహాన్ని లేదు అని ఆమె బాధపడుతుంది, అంతే తప్పే. ఇప్పుడు బతుకమ్మ ఎవరు ఆడేది తెలంగాణలో? కేసీఆర్ పాలన చేసినంత వరకు ఎవరు ఐకాన్గా ఉన్నారు? అలా బిడ్డే కదా. బొమ్మను చూసినా, కవిత అమ్మను చూసినా ఇద్దరు ఒకే విధంగా కనిపించారు. ఇప్పుడు ఆ బొమ్మ లేదు, ఈమె ఆడే బతుకమ్మ లేదు. ఆమె బాధ ఉంటుంది ఆమె ఖచ్చితంగా. తెలంగాణలో ముఖ్యమైన పంట ఏదో గది. బతుకమ్మ ఆడుకుంటే సంబరాలు చేసుకున్న వాళ్ళు కాదు తెలంగాణ. బతుకమ్మ అనేది బాధతో జరుపుకునే పండుగ. అది బతుకమ్మ పండుగలో ఏం జరిగింది? బతుకమ్మను ఎందుకు ఆడినారు? బతుకమ్మలను ఎట్లా ఆడిచ్చారు? బతుకమ్మ చరిత్ర ఏంది? కింది వర్గాలు బతుకమ్మలు ఆడినాయా?
కింది కులాలు బతుకమ్మలు ఆడినాయా? బతుకమ్మల దగ్గరికి పోయినాయా? ఏం జరిగింది అది చరిత్ర తెలవాలి కదా. ఇప్పుడు డీజేలు పెట్టి బతుకమ్మలు ఆడే కవితమ్మ ఇప్పుడు మాట్లాడితే కాదు, బతుకమ్మ చరిత్రను చదివి కూడా మాట్లాడాలి. బతుకమ్మ రాగానే అమ్మ కాదు, బతుకమ్మ రాగానే అమ్మ కాదు, తెలంగాణకు అమ్మ కాదు. బతుకమ్మ ఎత్తుకొని వచ్చిన ప్రతి మహిళ తెలంగాణకు అమ్మ అంటే ఎట్లా? అది కాదు. తెలంగాణకు కల్చర్ ఉంది, అది బతుకమ్మే కల్చర్ కాదు. తెలంగాణలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి, ఒక బతుకమ్మే సాంప్రదాయం కాదు. ఏదో ఒక సాంప్రదాయాన్ని తెలంగాణకు సూచికగా చేయొచ్చు. అంటే మీరిచ్చిన బొమ్మను ఇంకొకరు తీసేస్తే తెలంగాణ సమాజానికి మొత్తం ఆత్మగౌరవం దెబ్బతిన్నట్ట. అదేం మాట? అసలు మీరిచ్చిన బొమ్మను మేము ఒప్పుకోలేదు కదా. మరి మేము మొదటి నుండి అంటున్నాం కదా, అది దొరసాని బొమ్మ, మాది తెలంగాణ తల్లి కాదంటున్నాం కదా. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, నిజంగా ఈ మాటలు కనుక రేవంత్ రెడ్డి గారికి చేరితే తక్షణమే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెట్టిన విగ్రహాలన్నింటినీ తొలగించాలి, తక్షణమే తొలగించాలి. అప్పుడైతేనే మీరు తెచ్చిన విగ్రహం తెలంగాణ తల్లిదని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మీరేదో సెక్రటరేట్ ముందు ఒక బొమ్మ పెట్టి తక్కిన బొమ్మలన్నింటిని అట్లనే ఉంచేస్తే మీరు తెచ్చిన బొమ్మకు కూడా విలువ ఉండదు. అంతే కదా. తెలంగాణ తల్లి బొమ్మ మీరు తెచ్చిన అధికారికంగా అంటున్నారు కదా, అధికారిక లాంఛనాలతో అంతటా మీరే పెట్టండి, ఇంకో బొమ్మ ఎందుకు? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తెచ్చిన బొమ్మ కాదు అది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక తెచ్చిన బొమ్మ కాదు, తెలంగాణ ఉద్యమంలో వచ్చిన బొమ్మ. అది తెలంగాణ అమ్మ కాదు, అది తెలంగాణ అమ్మ కాదు, తెలంగాణ ఉద్యమానికి ఒక బొమ్మ. ఆ బొమ్మను తొలగించడం తెలంగాణకు అమ్మని తెచ్చినామని మీరు చెప్తున్నారు కదా. మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే ఆ బొమ్మలన్నింటినీ తొలగించి మీరు తెచ్చిన అమ్మని పెట్టండి, ధైర్యం ఉంటే. ఓకే, ఎక్కడెక్కడ వాళ్ళ ఆ బొమ్మ ఉన్నదో ఆ బొమ్మను తీసేసి ఈ అమ్మని పెట్టండి, అప్పుడు ప్రజలు కూడా గుర్తిస్తారు. సెక్రటరేట్ ముందు పెట్టి అక్కడి వరకే పరిమితం అయ్యేసి మేము తెలంగాణ తల్లి ఇదే అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే కదా. ప్రజలకు ఏదో ఒక బొమ్మనివ్వండి, ఎవరినో ఒక అమ్మని చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇటు ప్రభుత్వాలకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మంచి క్లారిటీని ఇచ్చారు. రేవంత్ రెడ్డి 1 year పాలనలో ఏం సాధించారు, ఎలాంటి పరిపాలన సాగించారనే అంశాలు కూడా చాలా పంచుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పొలిటికల్స్ టీం తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూసారు కదా, ఏదైతే అధికార పక్షం రేవంత్ రెడ్డి పరిపాలన సజావుగా సాగుతుంది, మంచి పథకాలతో ముందుకెళ్తుంది. మరో అంశంతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.